జిల్లా న్యాల్కల్లో దారుణం జరిగింది. టాయిలెట్ క్లీనర్ హార్పిక్ లిక్విడ్ ను భర్తకెక్కించి ప్రాణం తీసింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి పథకం ప్రకారం ప్రాణం తీసింది. ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమె తీసుకొచ్చిందా, ఆమె తీసుకొచ్చాక తర్వాత నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపిన నాకు ఒకటి లేస్తాడా అలా వైఫ్ వేసి ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా వచ్చింది. ఆమెనే మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు, అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసి. నిందితురాలు సంధ్య అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల సంధ్య భర్త ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించిన సంధ్య అతన్ని చంపాలనుకుంది. పథకం ప్రకారం భర్తకు మద్యం తాగించి డాబాపై నుంచి కిందకు తోసేసింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ సెలైన్ బాటిల్లో హార్పిక్ లిక్విడ్ ను కలిపి భర్తకు ఎక్కించింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాదు తెలియదు ఏమన్నా కానీ పోయినా చెప్పు. కాదు వేరే వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి. సరే కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగద్దు, ఆడికి రాయిపోయి నేనేం చేయలే. నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకోలేదు దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా పడుకోవాలి. ఏం చెప్తావో నాకు తెలియదు. మీదని అట్లా పడుకోవాలి నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా? నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా? నీ కాళ్ళు మొక్కుతా. కాలు మొక్కుతా. నేను కడుపు మార్చుకుని నేను అన్ని ఖరాబ్ అయిపోయాయి. నేను చెప్తుంది మొత్తం డిచ్చారా అన్న వండాలా మీరు ఇంటికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా? అదైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీదుర్గ, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ అలాగే సంజయ్కు మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలోనే గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రశాంత్ కి భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే విషయంలో గొడవ జరుగుతోంది. ఈ తరుణంలోనే విదేశాల నుంచి వచ్చినప్పటి నుంచి తనను వేధిస్తున్నాడు, తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అనే ఒక ఉద్దేశంతో సంధ్య భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. దీనికోసం ఆ ప్రియుడు అనిల్ ను అలాగే అతని మిత్రుడు వెంకట సాయిని కలిపి ప్లాన్ చేసింది. ఈ దశలోనే గత నెల 30వ తారీఖున 30వ తేదీన రాత్రి పూట అతనికి డాబాపైకి తీసుకెళ్లి ప్రణాళిక ప్రకారమే ఫుల్ గా తాగించారు. అంటే పూర్తి మద్యం మత్తులో ఉన్న ప్రశాంత్ ను డాబాపై నుంచి కిందికి తోసేశారు. అయితే మెట్ల మార్గంగా కింద పడ్డ ప్రశాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోలేదు, కానీ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో సంధ్య అలాగే అనిల్ కలిసి అతన్ని స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అదే ఆసుపత్రిలో సంధ్య నర్సుగా పనిచేస్తుంది. అంటే ఆమెకు హాస్పిటల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ద్వారా అక్కడే అతని ప్రాణాలు తీసేయాలని ఒక ప్లాన్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ దశలోనే ప్రశాంత్ కు తీవ్ర గాయాలై బెడ్ పైన ప్రశాంత్ కి టాయిలెట్ లో కలిపే ఒక మందు హార్పిక్ అనే ఒక మెడిసిన్ ను ఆ సెలైన్ లో ఎక్కించి ఆ సెలైన్ ద్వారా ప్రశాంత్ ఒంట్లోకి ఆ టాయిలెట్ క్లీనర్ పంపింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రశాంత్ నెక్స్ట్ డే మర్నాటి ఉదయం వరకు
ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇదంతా ఒక డాబాపై మద్యం మత్తులో పడ్డాడు అని క్రియేట్ చేసిన సంజయ్కి అత్తపై అనుమానం వచ్చింది, అత్త కోడలిపై అనుమానం వచ్చింది. అంటే కోడలు గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తుందనే విషయంలో అత్త కూడా ఇన్వాల్వ్ అవుతూ ఆమెతో గొడవపడ్డ సందర్భాలున్నాయి. ఈ దశలోనే సంధ్య కావాలనే ప్రశాంత్ను హత్య చేసిందనే అనుమానంతో అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో ఈ స్టోరీ మొత్తం వెలుగులోకి వచ్చింది. అంటే ఒక ప్లాన్ ప్రకారం అనిల్తో మద్యం తాగించి డాబాపై నుంచి తోసేసి హత్య చేయాలని ప్లాన్ చేయడము, అలాగే అనంతరం హాస్పిటల్స్ కు తీసుకెళ్లిన తర్వాత ఈ టాయిలెట్ క్లీనర్ కలిపి ప్రాణాలు తీయడం అనే సంఘటన పూర్తిగా వెలుగులోకి వచ్చింది. ఈ తరుణంలోనే సంజయ్ను అనిల్ అలాగే అతని మిత్రుడు వెంకట సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ శ్రీపతి. చెందిన ఒక వ్యక్తితో కొంత రిలేషన్లో ఉంది. ఆ రిలేషన్ అనేది మృతుడు తిరిగి వచ్చిన తర్వాత కంటిన్యూ కాకపోవచ్చని, తర్వాత అతనికి తెలుస్తాదేమో అనే భయంతో అతను వస్తున్నాడని తెలిసే అతను చంపుదామనే ఉద్దేశం అనేది మృతుని భార్యకు ఉంది. దాంతో మృతుని భార్య తర్వాత రిలేషన్లో ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తి ఇద్దరు కలిసి భర్తను ఏ విధంగా చంపాలని చెప్పేసి ముందే నిర్ణయించుకోరు. వాళ్ళు మృతుని భార్య గతంలో నర్సుగా హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి చంపుదామనే ఒక పథకాన్ని వాళ్ళు రచించుకోరు. అయితే అనుకోకుండా ఒకరోజు డాబా పైన మద్యం తాగుతూ ఉండగా దాని మీకెళ్ళి కూడా తోసి చంపచ్చు అని అనుకొని ఒకరోజు డాబా మీకెళ్ళి తోసేపించింది. కానీ అతను చిన్న చిన్న గాయాలతో బయటపడి చనిపోలేదు. తెల్లారి చనిపోలే అని చెప్పేసి మళ్ళీ తెల్లారి ఇంట్లోనే మొదట మత్తుమంది ఇచ్చింది. తర్వాత ఆ ఇంట్లోనే ఉండే టాయిలెట్ క్లీనర్ను కూడా ఇంజెక్షన్ ద్వారా భర్తకి ఎక్కించేసి చనిపోయేలాగా చేసింది. కానీ అతనికి ఫిట్స్ వచ్చి చనిపోయాడు, దావమికలు పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ మన పోలీసు విచారణలో ఈ నిజాలన్నీ మనకు తర్వాత వెల్లడైనాయి. దీని ద్వారా మృతుని భార్యను, తర్వాత న్యాల్కల్ గ్రామస్తునికి చెందిన వ్యక్తిని, నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడితే కోర్టు వారికి జైలు శిక్షకు పంపించడం జరిగింది. ఇందులో తెలిసేది ఏంటంటే సంబంధాలు అంటే ఫ్యామిలీ యొక్క సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటే ఇటువంటివి జరిగేటివి కాదు. మన కుటుంబ